మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి ఒక మొక్క బాగా నచ్చేస్తుంది. దాన్ని తెచ్చుకుని మన ఇంట్లో పెంచుకోవాలంటే చాలా కష్టం అని అనుకుంటారు కదండి. చాలా మంది కొమ్మలతోటి ప్రాపగేట్ చేయటం కష్టం అంటున్నారు. చూడండి ఫస్ట్ నేను ఎలా ప్రాపగేట్ చేశాను, సక్సెస్ అయిన ఇవి చూపించిన తర్వాత నేను వీటిని ఎలా వేసుకున్నాను, ఇవి ఏ విధంగా వేస్తే 100% మనకి సక్సెస్ రేట్ ఉంటుంది అనేది నేను ఈరోజు వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఇవి మల్బరీస్ అలాగే మందారాలు కూడా నేను ఎప్పుడు కూడా ఈ విధంగానే పెడతాను. అన్ని కూడా చక్కగా నాకు ఇలాగా కొత్త చిగురులతోటి వేర్లు అవి వచ్చి బతికేస్తాయి. వీటిని ఇలాగా వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒకేసారి మనం మార్చుకోవాల్సిన లేదు. నెమ్మదిగా మనం ఒక్కొక్కటి సపరేట్ గా తీసుకుని చేసుకోవచ్చు, లేదంటే మొత్తం అన్ని కూడా ఒకేసారి మనం సపరేట్ చేసుకోవచ్చు. నేను వీటిని అన్నిటినీ ఒకేసారి పెట్టినవి కాదండి, ఒక్కొక్కసారి నాకు దొరికినవి పెట్టాను. ఇవి మల్బరీస్ అలాగే మందారాలు కూడా కలిసి ఉన్నాయి ఇందులో. చూద్దామండి ఇవి ఏ విధంగా మనకి వేర్లు అనేవి సక్సెస్ అయిందో చూపిస్తాను. ఇవి కూడా కొమ్మలతో పెట్టినవేనండి. చూడండి, ఇది మెక్సికన్ సన్ఫ్లవర్. ఈ లోపల చాలా ఉన్నాయి, చాలా రకాల మందారాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా వెరైటీస్ ఉన్నాయి. వీటినన్నిటినీ కూడా నేను అదే విధంగా పెట్టాను. చాలా మంది ఎందుకు రావట్లేదు ఈ రోజు మనం చూద్దాము. అంతేనండి. ఇవైతే యాపిల్ మా ఇంట్లో ఉన్న చెట్టు, దాన్ని ప్రూన్ చేసేసినప్పుడు కొమ్మలు అయితే ఈ విధంగా నాటాను. ఇవి ఇంకా పచ్చిగానే ఉన్నాయి, చూస్తున్నారా. ఇవి నాటి 2 months అయిపోతుంది. చిగుర్లు అయితే రాలేదు కానీ పచ్చిగానే ఉన్నాయి. చూద్దాం ఇవి చిగుర్లు వస్తారేవో అనేది నాకు తెలీదు. సో వస్తే మంచిదే కదా అని ఇంక ఇలా పెట్టాను అనమాట. ఇదైతే ఇవి ఎంతవరకు సక్సెస్ అయినాయో చూద్దామండి. ఇలాంటి పాట్స్ లో మనం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇలాంటి పాట్స్ లో పెట్టాను. ఫస్ట్ మట్టిని అయితే లూజ్ చేసుకుందాం. కొంచెం పైకెత్తి ఇలా అంటే వచ్చేస్తుందండి. చూద్దాం. ఇది ఇప్పుడే చిన్న చిన్నగా స్ప్రౌట్స్ వస్తున్నాయి, కొత్తగా పెట్టింది కదా. వాటిని అయితే కదపట్లేదు. చూడండి, మల్బరీ ఇది చక్కగా రూట్స్ వచ్చేసినాయి. చూసారా, నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. ఇవి మందారాలు, ఇది కూడా చక్కగా రూట్స్ వచ్చేసినాయి. కొన్ని కొత్తగా పెట్టినాయండి, వాటికి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి రూట్స్. నేను వాటిని డిస్టర్బ్ చేయట్లేదు, మళ్ళీ ఇలాగే పెట్టేస్తాను. మల్బరీస్ అయితే అన్ని కూడా చక్కగా రూట్స్ వచ్చేసినాయి. ఇవి చిగుర్లు వచ్చినాయి కానీ రూట్స్ ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అవుతున్నాయి. ఇట్లా నేను డిస్టర్బ్ చేయను, మళ్ళీ పెట్టేస్తాను. సో మల్బరీ అయితే తీసేస్తున్నాను. మల్బరీస్ అన్ని కూడా చక్కగా వచ్చినాయి. ఇది కూడా వచ్చింది కాబట్టి ఏ కలర్ తెలీదు, తీసేస్తున్నాను. రూట్స్ వచ్చినాయి మాత్రం నాటేద్దాం. ఓకే అండి, వీటికైతే నేను ఏ ప్రాసెస్ తోటి నేను మొక్కలు అయితే నాటానో చూద్దాం ఇప్పుడు. మందార మొక్కలు అలాగే మల్బరీలు ఇలాంటివి మనం మామూలుగా ఇసుకలో పెట్టినా ఎలా పెట్టినా వచ్చేస్తాయి కానండి. కొన్ని ఇక్సోరా కానీ అలాగే ఆల్మండా మొక్కలు కానీ మనం ఎలాంటి దాంట్లో పెట్టినా కానీ కొన్ని మొండి మొక్కలు రావండి. అంటే ఇక్సోరా నాటు వెరైటీ మ్యాక్సిమం వచ్చేస్తుంది కానీ కొన్ని హైబ్రిడ్ వెరైటీలు రావు. సో అలాంటివి కానీ ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదా, సీజన్ అయిపోయేటప్పటికి మనం ఎలాంటి మిక్చర్ అంటే సాయిల్ మిక్స్లో ఎలాంటి దాంట్లో పెట్టినా కానీ కొంచెం రాదు. సో నేను చెప్పినట్టుగా మీరు చేసినట్లయితే 100% మనకి కరెక్ట్గా
నాటుకుంటుందండి. అంటే రూట్స్ వచ్చి మొక్క అనేది మనం కొమ్మల ద్వారా కూడా బతికించవచ్చు. అది ఎలాగో ఈరోజు చూద్దాము. దానికోసం సాయిల్ అనేది ఇలా తీసుకోండి. మనకి కొంచెం అంటే 50-50%లో గార్డెన్ సాయిల్ కూడా మనకి బంకమట్టి దొరికితే ఇంకా బాగుంటుందండి. బంకమట్టిలో మనం ఎలాంటి కొమ్మలు పెట్టినా కూడా రూట్స్ అనేవి చక్కగా డెవలప్ అయితే మొక్క అనేది బతుకుతుందండి. అంటే ఇసుకలో పెట్టింది ఇంకా అలాగే కోకోపీట్లో పెట్టింది మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ బంకమట్టి అలాగే ఇలా గట్టిగా ఉండే సాయిల్లో ఏదన్నా పెట్టినట్లయితే అది మనం ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా 100% ఆ మొక్క బతికే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేనేం చేశానంటే ఇప్పుడు కూడా నేను ఇలాగే చేస్తాను. మట్టి అలాగే కోకోపీట్ కొంచెం వర్మి కంపోస్ట్ ఇచ్చాను. అంటే వర్మి కంపోస్ట్ మనకి ఇప్పుడు అవసరం లేకపోయినా రూట్స్ అనేవి మనం వెంటనే మార్చాం కాబట్టి పెరగడానికి కొంచెం ఎక్కువగా బలంగా ఉంటుందని చెప్పి నేను కొంచెం ఇచ్చాను. బట్ 50-50%లో నేను మట్టి అలాగే కోకోపీట్ కలిపాను దీంట్లో. ఇంకా కొమ్మలు మనం ఎలా కట్ చేసుకోవాలని అంటే ఇలా చూడండి. మనం ఎలాంటి కొమ్మలు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ కొమ్మలకి చివర కంపల్సరీగా ఇలాగ పైన ఉండే స్కిన్ అనేది ఇలా పీల్ చేసేసుకోండి. కంపల్సరీ ఇది మాత్రం మర్చిపోకండి. పైన ఉండే ఇలాగా స్కిన్ అనేది మనం పీల్ చేసేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్నప్పుడే మనకి వేర్లు అనేవి త్వరగా వస్తాయి. ఇంకా అలాగే ఆ వేర్లు అనేవి లోపల నుంచి అంటే కాండంలో నుంచి వస్తాయి కాబట్టి అవి స్టెబుల్గా ఉంటాయి. మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నా కూడా మొక్క అనేది 100% బతుకుతుంది అనమాట. సో వీటిని మనం ఏమేమి రాయొచ్చు అని అంటే మనకి రూటింగ్ హార్మోన్గా మన ఇంట్లో ఉన్నవి ఏం యూజ్ చేయొచ్చు అంటే ఫస్ట్ నేను తేనె ప్రిఫర్ చేస్తానండి. తేనె అనేది ఫంగిసైడ్ గాను అలాగే రూటింగ్ హార్మోన్ గాను రెండిటికి ఉపయోగపడుతుంది. ఇంకా అలాగే పసుపు ఏమీ లేకపోతే పసుపుతో పెట్టేయచ్చు. ఇంకా అలాగే అలోవెరా ఎలాగంటే మనకి ఫంగిసైడ్ గాను అలాగే రూటింగ్ హార్మోన్ గాను చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. మీ దగ్గర ఏది ఉంటే దానిని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు అలోవెరాలో డిక్ చేసి పెడుతున్నాను. నేను మ్యాక్సిమము నేను అలోవెరా హనీ ఈ రెండు ప్రిఫర్ చేస్తానండి. ఈ రెండు ప్రిఫర్ చేసిన తర్వాత ఓకే ఇలా మనం ఏదో ఒక దాన్ని మనం యూజ్ చేయొచ్చు హార్మోన్కి. కాకపోతే మనం పెట్టే విధానాన్ని బట్టి కూడా ఉంటుందండి. అంటే ఇలాగ స్కిన్ అనేది పీల్ చేయకుండా పెట్టినప్పుడు రూట్స్ వచ్చినా కానీ అవి డెలికేట్గా ఉంటాయి. అది మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో నేనైతే దీన్ని అలోవెరాలో ఈరోజు డిక్ చేసి పెడుతున్నాను. చూద్దాం. అలోవెరాలో డిక్ చేసిన తర్వాత ఇంకా కొమ్మ అనేది మనం ఎలా పెట్టాలనంటే ఇలాగ కొంచెం స్లాండ్గా పెట్టండి. స్ట్రైట్గా కాకుండా కొంచెం స్లాండ్గా. ఓకే, అలాగే కొంచెం లోపలికి కూడా పెట్టాలండి. ఓకే, ఇలా పెట్టిన ప్రతి ఒక్క కొమ్మ కూడా 100% సక్సెస్ అవుతుందండి. ఇంకొక విషయం ఏంటంటే దీనిపైన కవర్తో కవర్ చేయాలా అని చాలామంది అడుగుతారు. బెటర్ అండి, కవర్తో కవర్ చేసినా ఓకే. లేదు అని అంటే కనుక నేనైతే మామూలు పెద్ద చెట్లు ఉంటాయి కదండి, ఆ నీడలో పెట్టేస్తాను. అది సరిపోతుంది. వర్షం ఉంటే కనుక కంపల్సరీగా కవర్తో దీన్ని కవర్ చేసుకోవాలి. వర్షం లేదు, నార్మల్గా ఉంది వెదర్ అని అన్నప్పుడు మనం చెట్టు నీడలో పెట్టేస్తే సరిపోతుందండి. ఇంకా వీటి కోసం ఫంగిసైడ్ ఏదైనా ఇవ్వాలంటే అలోవెరా రాస్తాను కాబట్టి ఇప్పుడు అవసరం లేదండి. అలోవెరా కాకుండా వేరే ఏదన్నా మనం హనీ కానీ ఇంకా మనకి సినమన్ దాల్చిన చెక్క పొడి కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. సో ఇలాంటివి ఏదైనా మీరు యూజ్ చేసుకున్నట్లయితే కంపల్సరీగా ఫంగిసైడ్ అనేది అలోవెరా వాటర్ ఇచ్చినా ఓకే. లేదంటే సాఫ్ అనే ఫంగిసైడ్ మనకి దొరుకుతుంది. సో దాన్ని కూడా మనం ఫంగిసైడ్గా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే రూట్ దగ్గర మనకి ఫంగస్ రాకుండా రూట్ అనేది చక్కగా డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ విష్ యూ వెరీ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.